నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన బాలీవుడ్ వాళ్ళు ఎక్కడో ఇజ్రాయెల్లో జరిగిన దాని గురించి, గాజాలో జరిగిన సమ్ బోమ్ బ్లాస్ట్ అటాక్ జరిగిన దాని గురించి ఇక్కడ వచ్చి ఆల్ ఐస్ ఆన్ రఫా అని పోస్టులు పెట్టారు. రష్మిక మందాన కానీ, సమంత రుత్ కానీ, ఇంకా మొత్తం బాలీవుడ్ స్టార్స్ దాదాపు పెట్టినారు ఆల్ ఐస్ ఆన్ రఫా అని. మళ్ళీ మన భారతదేశంలో మొన్న సండే నాడు కానీ, ట్యూస్డే, వెనస్డే, ఈ 3 days జమ్మూ కాశ్మీర్లో అటాక్ జరిగింది. మాతా వైష్ణవిదేవికి మొక్కడానికి వెళ్ళిన భక్తుల మీద కానీ, చాలామంది మీద సండే నాడు అటాక్ చేశారు. దాంట్లో 9 నుంచి 10 మంది దాకా చనిపోయారు. 41 మంది దాంట్లో ఇంజూర్డ్ అయ్యారు, దెబ్బలు తాకినాయి. అయితే ఇప్పుడు మరి ఆల్ ఐస్ ఆన్ రైజీ అంటే జమ్మూలో రైజీ అనే డిస్ట్రిక్ట్ ఉన్నది. ఆ డిస్ట్రిక్ట్ దగ్గర అటాక్ చేశారు. ఎందుకంటే కాశ్మీర్లో ఇప్పుడు అంతా చాలా టైట్ చేశారు కదా. గవర్నమెంట్ 2 times పిఎం మోదీ వచ్చినాక చాలా టైట్ చేశారు. అక్కడ ఏం అటాక్స్ చేయట్లేదు వీళ్ళు. అటాక్స్ కానీ, స్టోన్ పెల్టింగ్ కానీ చేయట్లేదు ఇప్పుడు అక్కడ. ఇది ఏం చేసారంటే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా జమ్మూలో అటాక్ ఎవరు చేస్తారు అని అనుకోలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరని చెప్పి అక్కడ ప్లాన్ చేసారు. జమ్మూలో రైజీ అనే డిస్ట్రిక్ట్లో అటాక్ చేశారు. మరి ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు పోస్ట్ ఎందుకు వెళ్తలేరు ఆల్ ఐస్ ఆన్ రైజీ అని? చూసినావా వీళ్ళ సెల్ఫిష్నెస్ ఏందో? మీరు కష్టపడి పైసలు తీసుకొని, వీళ్ళు మన కష్టార్జితం మొత్తం తీసుకొని సినిమాలు చేసి ఏసీ రూమ్లో ఉండి, బాలీవుడ్లో ఉన్న యాక్ట్రెస్ కానీ ఇప్పుడు టాలీవుడ్లో ఉండేది 2 హీరోలు, రష్మిక మందాన ఇంకా సమంత రుత్ కూడా మరి వాళ్ళు ఏం చేసిర్రో ఏమో, ఎందుకు పోస్ట్ పెట్టిర్రో. ఎక్కడో జరిగిన ఇజ్రాయెల్లో ఆల్ ఐస్ ఆన్ రఫా అని పెట్టిరు, గాజాలో జరిగిన దాని గురించి. వాళ్ళేదో ఇజ్రాయెల్ వాళ్ళు ఆ టెర్రరిస్టులు వాళ్ళ దేశ పౌరులని, ఎవరైతే దేశం సిటిజన్స్ని కిడ్నాప్ చేసిర్రో, అయితే కిడ్నాప్ చేసి ఆ రఫా అని దాని లోపల కింద భూమిలో టన్నల్స్ చేసుకొని దాంట్లో కిడ్నాప్ చేసి పెట్టిర్రు అనమాట. దాని గురించి అటాక్ చేసిన అని వాళ్ళు చెప్పి, సరే అది ఏదో విషయం అయిపోయింది అప్పుడు. అయితే అక్కడెక్కడో జరిగి 2000-3000 కిలోమీటర్లు, 3-4 కిలోమీటర్ల కూడా జరిగింది. దాని మీద ఆల్ ఐస్ ఆన్ రఫా అని పెట్టిరు కదా. మళ్ళీ ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ రైజీ అని ఎందుకు పెడతలేరు? మాతా వైష్ణవిదేవికి మొక్కనికి పోయే భక్తుల మీద అటాక్ చేసిర్రు. వేరే చోట 3 సార్లు అటాక్ చేసిర్రు. సండే ఒకటి, ట్యూస్డే ఒకటి, వెనస్డే ఒకటి. మళ్ళీ దీని మీద బాలీవుడ్ ఎందుకు స్పందిస్తలేదు? క్రికెటర్స్ ఎందుకు స్పందిస్తలేరు? ఎవరు ఎందుకు స్పందిస్తలేరు? ఫేమస్ ఫిగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఎందుకు స్పందిస్తలేరు? మరి వీళ్ళ సెల్ఫిష్నెస్ చూడండి మీరు. ఇప్పుడు ఏంటంటే, కోalition గవర్నమెంట్ ఉంది కదా, ఏం బీకలేరు, మా మీద ఏం చేయలేరు అని వాళ్ళ అనుకొని అటాక్ చేసిర్రేమో అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ చూడాలి అసలు వీళ్ళ ప్లానింగ్ ఏంది, ఎందుకు అటాక్ చేసిర్రు అనేది ఇంకా డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దాని ద్వారా నేను చెప్పదలుచుకుని ఏంటంటే, మీరు కష్టార్జితంతో పోయి సినిమాలు చూస్తారు. వీళ్ళ బాలీవుడ్ వాళ్ళే కానీ, ఇంకా తెలుగులో కొంతమంది ఎవరెవరైతే ఆల్ ఐస్ ఆన్ రఫా దానికి సపోర్ట్ చేసిర్రో, ఇండియన్ యాక్టర్స్ ఆ పోస్టర్ని సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిర్రో, మళ్ళీ ఆల్ ఐస్ ఆన్ రైజీ ఇండియాలో జరిగిన దాని గురించి ఎందుకు రెస్పాండ్ కావట్లేదని సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ అవుతుంది. ఇది కంపల్సరీగా వాళ్ళందరూ రెస్పాన్స్ కావాలి. చూడండి వీళ్ళ సెల్ఫిష్నెస్. ఎవరైతే ఇట్లా చేసిరో వాళ్ళ సినిమాలు ఎవరు చూడకండి. కావాలంటే ఓటీటీలో వస్తాయి. ఎవరైతే ఆల్ ఐస్ ఆన్ రఫా మీద సపోర్ట్ చేసిరో, సరే సపోర్ట్ చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అదన్నీ చెప్పండి. దీని వివరాలు పూర్తిగా తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ సపోర్ట్ కంపల్సరీగా అవసరం. ఇట్స్ న్యూస్ బయటికి తీసుకొస్తాను.